టు తెలుగు రుచి. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో సెలబ్రిటీ ఒక మంచి రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల రాజుగారు ఏం చేయబోతున్నారో చూడాలి కదా. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈ రోజు గుమగుమల్లో మాకు ఏం వెరైటీ చేస్తున్నారు? కంద కాంబినేషన్ లో ఒక ఆకుకూరతో కర్రీ చేస్తున్నానండి. కంద చుక్క కూర. వావ్, ఓకే. చుక్క కూర అంటే ఆకుకూర అంటే చాలా మంచిది కదా, ఐరన్ అంటారు. అండ్ ఆకుకూర ప్రతి వెజిటేబుల్ యాడ్ చేసుకుని తింటే కూడా హెల్త్. సో డైలీ అంటే ఏదో ఒక ఆకుకూర తినాలంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ కందతో కాంబినేషన్ లో ఇస్తున్నాను అన్నమాట చుక్క కూర. సో కొంచెం లైట్ పులుపు కూడా ఉంటుంది, బాగా వస్తుంది. ఓకే రాజు గారు, కంద చుక్క కూర అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేద్దాం. కంద చుక్క కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1/2 కిలో, తరిగిన చుక్క కూర 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కంద చుక్క కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ఆకుకూర కాంబినేషన్ లో చేస్తున్నాం కాబట్టి కంద ముక్కలు మనం ముందుగానే ఉడికించుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకి. సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో ఇక్కడ ఆకుకూర నేను తరిగి వేస్తున్నాను. కావాల్సితే కొంచెం మనకి కొంచెం గ్రేవీలా ఎక్కువ కావాలనుకున్నప్పుడు పేస్ట్లా చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. అవునా? ఓకే. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆకుకూరతో కొంచెం మనకి ఎక్కువగా దొరికినప్పుడు ఇలాంటి డిష్లు మనం తయారు చేసుకోవచ్చండి. అవును. సో కందనగానే ఎక్కువగా వేపుడులు కానీ సో ఇలానే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, పులుసుల్లో వేసుకోవడం కానీ. సో ఇలా ఆకుకూర కాంబినేషన్లో కూడా బాగుంటుంది. అంటే ఇది మనకి చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ అన్నిట్లో కూడా బాగుంటుంది. ఓకే. కొంచెం పులుపు యాడ్ అవుతుంది అన్నారు, మీరు చింతపండు ఏమైనా యాడ్ చేస్తున్నారా? లేదండి, ఈ మనకు చుక్క కూర కొంచెం పులుపు ఉంటుంది. గోంగూరలానే చుక్క కూర కూడా కొంచెం పులుపుగానే వస్తుంది మనకి. ఓకే ఓకే. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో గోంగూర కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ పుల్లగా వస్తుంది. ఓకే. సో ఆకుకూరల్లో గోంగూర తర్వాత చుక్క కూర, దీని తర్వాత కొంచెం బచ్చలి కూర లైట్ పులుపుతో ఉంటుంది. ఎస్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన చుక్క కూర, దీన్ని కొంచెం సీజనింగ్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో కొంచెం మనకు పులుపు ఉన్న చోట కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఓకే. కొంచెం పసుపు అండి. ఈ కూర కొంచెం మనకు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా కొంచెం యాడ్ చేస్తానండి. సో అది కొంచెం మనకు గ్రేవీ కొరకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూసారా తొందరగానే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆ చుక్క కూర పులిపే చాలనుకుంటే మనం టమాటా ముక్కలు లేకుండా కూడా చేసుకోవచ్చు. మూత పెట్టేసి కాస్త మనకు ఆ టమాటా ముక్కలు కూడా మగ్గితే సో కంద ముక్కలు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, అది మగ్గేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళ కింద మెడ దగ్గర ముడతలు పోవాలంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా మంచి తేనె తీసుకొని కళ్ళ కింద ఉన్నటువంటి ప్రాంతంలో మృదువుగా అప్లై చేసుకొని, అలాగే మెడకి అప్లై చేసుకొని 1 గంట సేపు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ముడతలు తగ్గడమే కాకుండా చర్మం కూడా ఫ్రెష్గా తయారవుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా, వేగిందేమో చూద్దామా రాజుగారు? ఓకే. సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించేసుకున్న కంద ముక్కలండి. సో కంద ఉడకడం అంటే కుక్కర్లో విజిల్ రావట్లేదు, ఓపెన్ గానే మనం బాయిల్ చేసుకోవచ్చు. అంటే ఇలా గుచ్చితే ఈజీగా తెలుస్తుంది. ఈజీగా మనకి ఇలా నొక్కితే కూడా మనకు ముక్క తెలిసిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి. సో బంగాళదుంప కానీ ఇలా కంద ముక్కలు కానీ మనం ఏంటంటే చల్ల నీళ్ళలో వేసేసి ఉడికిచ్చేసుకోవాలి ఓపెన్ గానే. కుక్కర్లో పెడితే కొంచెం మనకి ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అయినా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం డిష్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో
సో ఇది ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో డిఫరెంట్ కాంబినేషన్ కంద చుక్క కూర రెడీ. రెడీ. గుమ్మగుమ్మలాడుతుందండి. కంద చుక్క కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? కంద చుక్క కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చుక్క కూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన కంద ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద చుక్క కూర రెడీ. కంద చుక్క కూర తయారు చేసే విధానం చూసేసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. బాగుంది రాజుగారు. పుల్ల పుల్లగా కొంచెం టమాటో కూడా యాడ్ చేసాం కదా, కొంచెం పులుపు పెరిగింది. యా, మీరు అన్నట్టు గోంగూర ఉన్నంత పులుపు లేదు కానీ పులుపుగా మాత్రం ఉంది. ఎస్. సో అంటే కొంచెం తక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళకి ఈ చుక్క కూర కాంబినేషన్ అనేది బాగా సెట్ అవుతుంది. ఎస్, అండ్ ఆ కంద కాంబినేషన్ లో చుక్క కూర చాలా టేస్టీగా ఉంది రాజుగారు. ముక్క కూడా బాగా పట్టేసింది అండి, చుక్క కూర ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టేసింది. సో అప్పుడప్పుడు మనం ఇలా అంటే కందతో కానీ లేదా ఏదైనా వెజిటేబుల్స్, సో గోంగూరతోనే కాకుండా ఇలా చుక్క కూరతో కూడా ట్రై చేసుకుంటే రైస్ ఐటమ్ కూడా చేయొచ్చు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, అలాగే రోటీస్ లో కూడా చాలా బాగుంటుంది. ఎస్, పులుపు ఉన్నది అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత తిన్నా టేస్టీగానే ఉంటుంది. అవును, సో ఇలా ట్రై చేసుకోవచ్చు. ఎస్, చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఏవైనా కందిరీగలు కానీ లేకపోతే దోమలు కానీ చీమలు కానీ ఇలాంటివి కుట్టినప్పుడు దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో బాగా ఎరుపుగా అయిపోతూ ఉంటుంది, నొప్పిగా దురదగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే ఒక నిమ్మ చెక్క తీసుకుని ఆ ప్రాంతంలో కనుక రుద్దుకుంటూ ఉన్నట్లయితే చాలా ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను, వెస్ట్ గోదావరి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండ్ సోషల్ సర్వీస్ చేస్తాను, సోషల్ యాక్టివిటీస్ అన్ని చేస్తాను. సోషల్ సర్వీస్ అంటే ఏం చేస్తుంటారు? అంటే నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి మహిళా విభాగ్కి. ఓ అవునా, ఓకే. అందులో భాగంగా అన్ని సోషల్ యాక్టివిటీస్ అందరికీ ఉపయోగపడుతుంది. వెరీ నైస్, చాలా మంచి పని, సేవా కార్యక్రమాలు. ఓకే అండి. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? దేవి. దేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడేపల్లిగూడెమేనండి. ఏమైనా రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఏనండి, సోషల్ యాక్టివిటీస్ చేస్తాను. సో గెట్ టుగెదర్ పార్టీస్ అవన్నీ జరుగుతుంటాయి మీకు? అన్నీ ఉన్నాయి. సో వంటలు మీరు చేసుకోవడం, అందరికి పెట్టడం అలాంటివన్నీ ఉన్నాయా? లేడీస్ యాక్టివిటీస్ అన్ని పోటీస్ పెట్టి Okay. లేడీస్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉంటాం అండి. ఓకే. మేము 9 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక టీం కింద ఏర్పడి అన్ని సోషల్ యాక్టివిటీస్ అన్ని వర్క్స్ అన్ని చేస్తూ ఉంటాం. అందుకని చెప్పి తాడేపల్లిలో మమ్మల్ని నవరత్నాల టీం అని చెప్పి పేరు పెట్టారండి. వావ్, వెరీ నైస్. అందులో 2 రత్నాలు ఈ రోజు మీ టీవీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీ సోషల్ సర్వీస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. Okay, ఈ లోపు మనం ఒక రెసిపీ స్టార్ట్ చేసేసేయాలి కదా. మీరు ఏమంటే చేస్తున్నారు మరి? నేను మిక్స్డ్ వెజ్ పికిల్. మిక్స్డ్ వెజ్ పికిల్ చేస్తున్నారా? ఓకే అండి. మిక్స్డ్ వెజ్ పికిల్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, దొండకాయ ముక్కలు అరకప్పు, తరిగిన చిక్కుడు అరకప్పు, కీరా దోస ముక్కలు అరకప్పు, ఆవు పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన క్యాబేజ్ అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, నూనె 1 కప్పు. ఓకే పద్మ గారు, అన్ని రెడీగా ఉన్నాయి, మీరు రెడీ కదా? ముందుగా పాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకోవాలండి. కొంచెం హీట్ ఎక్కాక ముందుగా క్యారెట్ వేసుకోవాలండి. ఓకే, వేసుకోండి.
ఓకే. చిక్కుడుకాయ వేసుకోవచ్చు. సో ఇవన్నీ పచ్చివే, ఏమి ఉడికించిన? అన్నీ పచ్చియేనండి. ఇది దొండకాయ అండి. మీరు ఈ కాంబినేషన్లో పికిల్ చేసేసారా? చేసాను. ఆల్రెడీ చేసే బాగుందా? పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ ఇష్టపడరు కదండి, అందుకనేసి మనం ఇలాగ అన్ని రకాల వెజిటేబుల్స్ కలిపి మిక్స్డ్ వెజ్ పికిల్ కింద పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలకు పోషక విలువలు కూడా అందుతాయండి. వెరీ నైస్. ఓకే. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసుకున్నాం. క్యాబేజ్. ఓకే. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి? కాదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పండి. మేము మొన్న డిసెంబర్లో ప్రోగ్రామ్ ఒకటి చేసామండి. 85 ఇయర్స్ వచ్చిన దంపతులకి సామూహికంగా 54 మంది దంపతులకి సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఒక కార్యక్రమం చేసామండి 4 రాష్ట్రాల ఆధ్వర్యంలో. చిన్న తిరుపతిలో మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి వచ్చారండి. సహస్ర చంద్ర దర్శనం అంటే ఆ టైంకి మనిషికి 84 సంవత్సరాలు 3 నెలలు వస్తే ఆ టైంకి మనిషి జీవితంలో 1000 పౌర్ణాలు పూర్తి చేసుకుంటాడండి. అలా 1000 పౌర్ణాలు చూస్తే ఆ మనిషి యొక్క స్పెషాలిటీ వేరేగా ఉంటుందండి. 84 సంవత్సరాలు 3 నెలలు పౌర్ణములు చూసినట్టు అవుతుంది ఒక మనిషికి. అలా పూర్తిగా నిండిన మా 54 జంటలకి మేము ప్రోగ్రామ్ చేస్తామండి, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి. ఇది కొంచెం చల్లారాలండి. ఈ లోపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందామండి. ఓకే. ఇది చల్లారే లోపు ఇంగ్రీడియంట్స్. ఓకే. ఇది ఆఫ్ చేసేసాం కదా? ఆఫ్ చేస్తాం. ముందుగా కారం తీసుకుందామండి. సో పికిల్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కదా? దానికి సరిపడా సాల్ట్ తీసుకుందాం. దానికి సరిపడా ఆవపిండి. ఆవపిండి. ఓకే. పచ్చళ్ళకి ఆవపిండి చాలా ముఖ్యంగా యూజ్ చేస్తుంటారు. అవునండి. ఉప్పు, కారం, ఆవపిండి 3 తీసుకున్నామండి. ఇందులో కీరా అనేసరికి అందరూ హెల్త్ పర్పస్గా ఎర్లీ మార్నింగ్ తింటారు, కానీ ఇలా పికిల్ రూపంలో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. కీరా అంటే వాటర్ ఫ్రూట్ కదా, నిల్వ ఉంటుందా అండి? ఉంటుంది. 2 months ఉంటుందండి పికిల్ ఇది. ఓకే. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలుపుకోవాలండి. ఓకే అండి. ఇవన్నీ కూడా అలా మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ దీంట్లోనే 2 tablespoon ఆయిల్ వేసుకుందాం. ఓకే. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నారా? ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఫైనల్గా తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవాలి ఇప్పుడు? ఓకే. బౌల్ పెట్టుకొని బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఓకే. పచ్చడిలో వెల్లుల్లిపాయలు తగులుతుంటే బాగుంటుంది కదా? చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ బాగుంటుంది. మెయిన్ టేస్ట్ అదే. మేము ఈ సర్వీస్ కార్యక్రమాల్లో కూడా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్ మీద ట్రాఫిక్ పెరిగిపోయిందండి. అవును. ట్రాఫిక్ వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయండి. అవును. ఆ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మేము అందరం ఆలోచించి ట్రాఫిక్ మిర్రర్స్ కూడా ఏర్పాటు చేసామండి. యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి. ట్రాఫిక్ మిర్రర్సా అంటే ఎక్కడంటే? తాడేపల్లిగూడెంలోనండి. తాడేపల్లిగూడెంలో మిర్రర్స్ పెట్టారా మీరు? సెంటర్ చూసి ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయో అలాంటి సెంటర్ ఒకటి ఎంచుకొని అక్కడ ట్రాఫిక్ మిర్రర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. వెరీ నైస్. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు మెంతులు వేసుకోవాలి మనం. మెంతులు, వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక సో మనీ కూడా మీ 9 మంది కలెక్ట్ చేసుకొని చేస్తారా అన్ని? ఫస్ట్ లోకల్లో మహిళా సంఘం అని చెప్పి ఏర్పాటు చేసుకున్నామండి. ఓకే. అందులో 64 మెంబర్స్తో మహిళా సంఘం ఏర్పాటు చేసుకుని ఇలా సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే వెల్డన్ అని చెప్పి ప్రోగ్రామ్స్ అందరూ డొనేట్ చేయడం, కలెక్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఏదైనా కార్యక్రమం చేస్తుంటే మా తాడేపల్లిగూడెంలో బాగా సహకరిస్తారు. వెరీ నైస్. ఓకే. సో ఎంకరేజ్ కూడా ఇస్తారండి. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది. మాకు ఇచ్చిన అమౌంట్ ఏదైనా సరే సద్వినియోగపడదని వాళ్ళకి ఒక నమ్మకం అండి. దట్స్ నైస్. ఓకే. జీలకర్ర వేసుకున్నాం, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. అవునా? ఓకే. దీంట్లో చిటికెడు ఇంగువ, కరివేపాకు. ఓకే. ఇవన్నీ వేగిపోయినాయండి, ఇందులో వేసి కలుపుకో. ఆఫ్ చేసి ఇచ్చేస్తా. స్టవ్ ఆఫ్.
ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం హీట్గా ఉంటుంది కదండి, లైట్గా హీట్ తగ్గాక దాంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. నేను చిటికెడు పసుపు. పసుపు తాలింపులో కూడా వేసేసుకోవచ్చా? పసుపు తాలింపులో వేయకూడదండి. అవునా? ఓకే. దాన్ని కలర్ చేంజ్ అయిపోతుంది. ఓహో, ఓకే ఓకే. పికిల్ వేడి తగ్గిందండి ఇప్పుడు మనకి, లెమన్ జ్యూస్ సరిపడా. ఓకే అండి. ఇలా ఈటీవీ వారు నిర్వహించే తెలుగు రుచిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. వావ్, సో నైస్. సో మాకు కూడా మీ ఇద్దరు రావడం చాలా హ్యాపీగా ఉందండి. తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు కదా, అండ్ మంచి సోషల్ సర్వీస్ చేసి ఆ విషయం మా అందరికీ కూడా చెప్పారు. అండ్ చాలా మంది కూడా ఆలోచన కూడా కలిగేటట్టు చేశారు. మేబీ కలగచ్చు, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది కదా. సో నైస్, గుడ్ వర్క్. అండ్ నౌ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే అండి. ఈ పికిల్కి వచ్చి పప్పు నూనె బాగుంటుందండి. ఓకే. పప్పు నూనె వేసుకుంటే సువాసన కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా మనకి 2 months ఉంటుందండి. రెడీ అయిపోయిందా పికిల్? ఆ పికిల్ రెడీ అండి. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అయితే. ఓకేనండి, తీసుకోండి. సో ఎంతసేపు ఊరితే బాగుంటుందండి? ఇది 1 day 24 hours ఇలాగా ఉంచితే 24 hours తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకే. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ రెడీ. ఓకే అండి, చూసారు కదండి, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన చిక్కుడు, దొండకాయ ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేయించాలి. వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, ఆవపొడి, కీరా దోస ముక్కలు, వేయించిన కూరగాయ మిశ్రమం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని కూరగాయల మిశ్రమంలో వేయాలి. తర్వాత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ. మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీగా ఉందండి. రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. రాజు గారు, సో అంటే ఇప్పుడు మనం పెట్టిన వెంటనే తింటాం కాబట్టి కొంచెం కారంగా ఉంది. కొంచెం మగ్గితే అంటే ఇంకా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం తినచ్చు అండి. బాగుంటుంది, కాస్త ఊడుతుంది కూడా, ముక్క లోపలి కూడా బాగా పడుతుంది. ఇవన్నీ మనం దీంట్లో యాడ్ చేసినవి కూడా బాగుందండి. మిక్స్డ్ వెజ్ పికిల్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది నీళ్ళ విషయానికి వస్తే దాహం వేసినప్పుడు మాత్రమే తాగుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో తాగామనిపించి అలా సర్దుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు రోజులో 8 నుంచి 9 గ్లాసులు నీళ్లు తాగాలి. అంటే ఒక 5-6 లీటర్ల నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే శరీరానికి సంబంధించి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్, మలిన పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల చర్మం తేటగా తయారవుతుంది. శరీర ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. దేవి గారు, ఇప్పుడు మీరేమని చేయబోతున్నారు? పనస గింజలతో కుర్మా చేస్తున్నానండి. పనస గింజలతో కుర్మానా? పనస గింజల కుర్మా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస గింజల కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, లవంగం పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. దేవి గారు, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి. టొమాటో పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే అండి.
సో ఈ రెసిపీ మీ ఓన్ రెసిపీనా ఇక్కడ చూసారా? అంటే మా అత్తయ్య గారి అయితే నేర్చుకున్నానండి. అవునా, ఓకే. కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతాను. వచ్చినా సరే అడుగుతాను. అందరూ నన్ను తింటానికి కొంటారు కానీ ఎవరు నన్ను తినరు. అందరూ తినడానికి కొంటారా కానీ తినరా? తినరు. ఏంటబ్బా, ఇంతకీ ఆన్సర్ ఏంటో నాకు తొందరగా వెలగట్లేదు. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి వంట అయ్యేలోపు. అందరూ తినడానికి కొనుక్కుంటారంట కానీ తినరంట, ఏంటో మరి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ అల్లం ముక్కలు వేస్తాం. ఎల్లుల్లిపాయ, ఓకే. లవంగ పౌడర్, కరేపాక కాదండి. ఇప్పుడు టమాటో పూరి వేస్తాం. ఓకే, అంటే టమాటో పేస్ట్ పేస్ట్ చేశారా? లేదు, మామూలుగానే పేస్ట్. మీరు కరివేపాక అని అడిగితే కరివేపాకు వెయ్యాలేమో అనుకుంది తను. ఆన్సర్ చెప్తున్నారు అనుకోలేదు. అంటే కరేపాకు కూడా మామూలుగా తింటాము, కాకపోతే చాలా మంది తీసేస్తుంటారు కదా పక్కకి, కొంతమంది తింటారు. అందుకే అలా అనుకున్నాను. బట్ కరేపాకు తినాలండి, మంచిది కదా. సో మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారండి? అంటే నైబర్సా లేకపోతే నా బస్ కాదండి, కిట్టి పార్టీస్ ద్వారా. సిటీ పార్టీస్ ద్వారానా? ఓకే. సో ఆలోచనలు ఎవరు ఫ్రెండ్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారన్నారు కదా, మీరేమైనా ఐడియా ఇచ్చారా ఇది చేద్దామని? కొన్ని ఐడియాస్ ఒక ఐడియా ఇచ్చేవాళ్ళం. అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది మా తాడేపల్లిగూడెంలో. దానికి ఒకసారి వాటర్ ఫిల్టర్, ప్లేట్స్ అవి కావాలంటే అవి ఒక మంత్ ఇచ్చాము. అలాగే ఒక్కొక్కరు అంటే అందరి ఐడియాస్ మేము ఫాలో అవుతాం. అందులో మంచి చెడు ఏంటన్నది డిస్కషన్ చేసి ఏది బాగుంది అన్నది ఫైనల్ చేసుకుని దాన్ని బట్టి ముందుకు ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు కొంచెం పొయ్యి స్లో చేసుకుని మనకు కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంతా వేద్దామండి. ఒకటి కొద్దిగా పసుపు అండి, గరం మసాలా, ధనియా పౌడర్, సరిపడ కారం. ఇది జీడిపప్పు రసరసాలు పేస్ట్ అండి. రసరసాలు ఒకసారి ఫ్రై చేసి అప్పుడు రెండు కలిపి మిక్సీ చేయాలి. జీడిపప్పు ఫ్రై చేయక్కర్లేదా? అవసరం. సో కుర్మా కాబట్టి గ్రేవీగా ఉండాలి కాబట్టి అది కూడా కమ్మదనం వస్తుంది గ్రేవీకి ఇది. సో పనస గింజలు ఆల్రెడీ ఉడికించి పెట్టారు అవి? పనస గింజలు ఉడికించేసి పీసెస్ పీల్ చేసి పీసెస్ కట్ చేసి పెట్టామండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో మనకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఒకసారి ఫ్రై అయ్యాక వాటర్ పనస గింజలు వేసుకుంటాం. ఇంకా నా కాన్సన్ట్రేషన్ అక్కడే ఉందండి. క్లూ ఇస్తానండి. క్లూ ఇస్తారంట? ఓకే, ఇవ్వండి. మనందరికీ కూడా కిచెన్లో ఉంటుందండి ఇది. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు, కిచెన్లో ఉంటుంది. అంటే అది కొనుక్కోమా ప్రతిసారి? ప్రతిసారి కొనవండి, ఒకసారి కొంటాం. ఒకసారి కొంటావా? ఓకే. సో తినడానికి కొనుక్కుంటాం కానీ తినమది. తినడానికి యూజ్ చేస్తామా? నేను క్లూ ఇచ్చాను కదా, ఇంకా అన్ని క్లూస్ okay. కిచెన్లో ఉంటుంది అన్నాను. సో నాకు అర్థమైపోయింది. తినడానికి కొంటామంటే బౌల్స్ ఆర్ ప్లేట్స్, అంటే మనం తినేది ఎందులో అయితే తింటామో అది. కరెక్ట్. వావ్, yes. కొద్దిగా వాటర్. సో ప్లేట్స్ ఏంటంటే తినడానికి కొంటాము ప్లేట్స్ని, కానీ ప్లేట్ తినలేం కదా మనం, అంతే కదా? ఎస్, ఐ వాన్. మీరు గెస్ట్ చేశారా ఈ లోపు? నాకన్నా ముందే గెస్ట్ చేసి ఉంటారా ఏమో. మొత్తానికైతే ఆన్సర్ చెప్పేశాను. పనస గింజలు కూడా వేసేసుకోవచ్చు. ఓకే అండి. ఉడికించిన పనస గింజలు ఉడికించినవి. సో ఇందులో కొంచెం బాగా సాల్ట్ సరిపడా. ఈ కర్రీ వండినప్పుడల్లా అత్తయ్య గారు మాకు పంపుతూ ఉంటారండి. అవునా? టేస్ట్ బాగుంటుంది చూడండి అమ్మా అని. సో మీరు ట్రై చేశారు మరి ఇంట్లో? నేను ట్రై చేశానండి. ఓకే. కొత్తిమీర. సో మీరు కూడా టేస్ట్ చేశారా పికిల్, వెజ్ మిక్స్ పికిల్ ఇంతకు ముందు? టేస్ట్ చేస్తామండి, తను పంపించింది చేసి. అవునా, పంపించుకుంటుంటారా? మీరు ట్రై చేశారా? చేస్తామండి. ఓకే. ఇంకా పొయ్యి ఆపేస్తాం. ఓకే అండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే కదా? అవునే. కొత్తిమీర కొంచెం గార్నిష్ పైన. ఓకే. గుమగుమలాడుతుంది.
టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, పనస గింజల కుర్మా కదా. అవునండి. చూసారు కదండి, పనస గింజల కుర్మా రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. పనస గింజల కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, లవంగం పొడి వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పనస గింజలు, ఉప్పు, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పనస గింజల కుర్మా రెడీ. పనస గింజల కుర్మా కూడా రెడీగా ఉందండి. రాజుగారు, ఇది కూడా టేస్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇలా మనకి సీజనల్గా దొరికే వాటితో చేసుకుంటే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. భలే బాగుంది కదా ఆ Yes. piece, ముక్క. ముక్క బాగుంది, అంటే బాగా ఉడికింది. ప్లస్ ఏంటంటే తను తీసుకున్న ఆ పేస్ట్ కూడా అవును, అన్నీ గసగసాలు, సరిపోయింది. తర్వాత కాజు కాంబినేషన్లో పేస్ట్ చేసింది కదా, తర్వాత ఉల్లిపాయ దాన్ని కూడా బాగుంది. సో ఈ పేస్ట్లో యాడ్ చేసేసి సో అన్ని బ్యాలెన్స్ కూడా బాగా సరిపోయాయి. సో చాలా మందికి అంటే ఇలా తొందరలు తిన్న తర్వాత గింజలు పడేసే వాళ్ళకి కొంచెం అంటే చూస్తే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది, ఓకే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంత టేస్టీ రెసిపీ చేసుకోవచ్చని. సో ఇది రైస్తో తీసుకోవచ్చు, మనం చపాతీతో బాగుంటుంది, పులావ్లో కూడా బాగుంటుంది. అంటే కొంచెం కుర్మా టైప్లో ఉంది కదండి, చాలా బాగుందండి. సో రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. రెండు చాలా బెటర్గా ఉన్నాయి. రెండులో కొంచెం బెటర్గా పనస. ఓకే, పనస గింజల కుర్మాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఎస్, పికిల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, రెండు బాగున్నాయి. Yes. సో కొంచెం బెటర్గా. ఎస్, ఇది కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది. ఒక గింజలు అంటే ఇప్పటికీ చాలా మంది చేసుకుంటుంటారు, బట్ ఇలా చూపిస్తే ఇంకొంతమంది బాగా తెలిసి చేసుకోవడం స్టార్ట్ తెలుసుకోవడానికి ఛాన్స్ కూడా దొరుకుతుంది. ఎస్. సో ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ టు యూ. మీకు మా ITV తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు కూడా మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్ అండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టాన్సిల్స్ అంటే గౌదబిళ్ళల వాపు అనేది మనం పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తున్నప్పటికీ చిన్నపిల్లల్లోని ఈ సమస్య అనేది మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నొప్పితో బాధతో విలవిల్లాడుతూ ఉంటారు. ఏం తినాలన్నా తాగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు మందులు ఎన్ని వాడుతున్నా కూడా ఉపశమనంగా ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి, ఉపయోగకరంగా ఉంటుంది. కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని, అంటే గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళు తీసుకుని కాస్త పుక్కిలిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు అలా కంటిన్యూగా పుక్కిలిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్, జస్ట్ మినిట్. హాయ్ అండి, నేను మీ మధుని. సో మీకోసం ఇంకొక మంచి రెసిపీ తయారు చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీకోసం నేను తయారు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కొబ్బరి పెసర బర్ఫీ. కొబ్బరి పెసర బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు చూద్దామా? కొబ్బరి పెసర బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 1/4 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. సో ఫస్ట్ కొంచెం గీ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. మనకి కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎండు కొబ్బరి అయితే కొంచెం నిలువ ఉంటుందని చెప్పి నేను ఎండు కొబ్బరి యూస్ చేస్తున్నా. ఇలా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో షుగర్ యాడ్ చేయాలి. మీరు స్వీట్ ఎంత తింటారో అది మీ ఇష్టం బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇలాచీ పౌడర్, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇందులో పెసరపిండి యాడ్ చేయాలండి. నేను ఆల్రెడీ పెసలు వేయించి పిండి కొట్టి పక్కన పెట్టుకున్నాను. సో అది ఇందులో యాడ్ చేస్తున్నాను.
పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ మనం పెసరపప్పు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి. సో ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనం కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. ఇది కొంచెం మిక్స్ చేద్దాము. అది ఉండలా దగ్గరికి రావాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు గడ్డలు కింద కట్టేస్తుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈలోపు మనం దీనికి కొంచెం గీ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి బర్ఫీలో రావాలి అంటే కొంచెం ఎక్కువ గీ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అప్పుడు మనకి అంటుకోకుండా బర్ఫీలో పీసెస్ కింద వస్తుంది. నెక్స్ట్ సో ఇందులోకి మనం సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ప్లేట్లో వేసుకున్నాను కదా. సో ఇలా అత్తుతూ ఉండాలి, అప్పుడు మనకి పీసెస్ కింద వస్తాయి. సో నేను ఇంకా కొంచెం దీనికి గీ యాడ్ చేస్తానండి. గీ వేసుకుంటే ఇంకా మనకు కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ పీసెస్ కూడా మంచిగా వస్తాయండి. సో ఇలా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వావ్, చూసారు కదండి, కొబ్బరి పెసర బర్ఫీ తయారైపోయింది. ఇది చల్లారి లోపల దీని తయారీ విధానం ఇంకొకసారి చూద్దామా? కొబ్బరి పెసర బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పెసరపిండి వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త గట్టి పనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పెసర బర్ఫీ రెడీ. రాజుగారు, కొబ్బరి పెసర బర్ఫీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, సో బాగా వచ్చింది. కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా మనకు బాగా వచ్చేసింది. సో రెండింటికి కాంబినేషన్ చాలా బాగా కుదిరిందండి. పెసరపప్పు అలాగే కొబ్బరితోటి. మీరు చెప్పినట్టు కావాల్సిన మనం పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం మనం నిల్వ చేసుకోవాలనుకుంటే ఇలా ఎండు కొబ్బరి పొడితో చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే వేస్తారు. సో అది వాళ్ళ చాయిస్. కొద్దిమందికి కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవరు ఎలా తింటారో తెలియదు, వాళ్ళ చాయిస్ అది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు వేసినట్టుగా అలా వేసేసుకోవచ్చు. సో లిమిట్గా అనుకుంటే వాళ్ళు తగ్గించేసుకొని వేసుకోవచ్చు. బట్ స్వీట్లో ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి స్వీట్లో ఎక్కువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఎస్, ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది. ఆ టేస్ట్లో కూడా అది యాడ్ అయిపోయి సూపర్గా అనిపిస్తుంది. అసలు తెలుస్తుంది తింటూ ఉంటే చాలా బాగుంది. నేను చేసిన రెసిపీస్ అన్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండాలి, నా సీరియల్ చూస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెల్ఫ్ స్పెషల్ జస్ట్ మినిట్లో మంచి రెసిపీ చూసాం కదా. ఇప్పుడు కార్వింగ్ టైం వచ్చేసింది. రాజుగారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? దోసకాయతో గున్నాయను కండి, బేబీ ఎలిఫెంట్. బేబీ ఎలిఫెంట్ చేస్తున్నారా? 2 దోసకాయలు అండి. సో ఇది బాడీ, ఇది హెడ్ వస్తుంది. ఓకే. తొండంకి క్యారెట్ పెడుతున్నాం. సో అలాగే లెగ్స్ కూడా క్యారెట్లోనే పెడుతున్నాం. సో కొంచెం ఈజీగా చేసుకునే యానిమల్స్లో ఎలిఫెంట్ కూడా కొంచెం ఓకే. చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు రాజుగారు? చేయొచ్చండి. ఓకే ఓకే, బేస్ అండి. అంటే వాళ్ళతో చేయించేటప్పుడు మనం పెద్దవాళ్ళం కొంచెం నైఫ్తో చాకు యూజ్ చేసేటప్పుడు మనం చేసేసుకొని మిగతాది వాళ్ళతో జాయింట్స్ అవన్నీ వాళ్ళతో చేయించేసారు. ఓకే. సో టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలండి. ఓకే. సో దానికంటే ముందు మనకంటే ఇక్కడ మనకి ఐస్ కొరకు. సో ఎలిఫెంట్ నుంచుని ఉంటుందా వినాయకుడి లాగా? ఇది కూర్చొని ఉంటుంది. కూర్చుని ఉంటుందా? అది నుంచోడం అంటే ఇలా నుంచి ఉంటుంది కదా, కూర్చుని ఉంటుంది. ఓకే. సో చెవులు పెట్టడానికి. సో నిమ్మకాయలు చెవులు తీసుకుంటున్నాను.
సో క్యారెట్లో వచ్చి లెగ్స్ అండి. సో ఫస్ట్ వీటిని మనం స్క్వేర్లో కట్ చేసేసుకోవాలి. ఓకే. లెగ్స్. అవునండి. సో లెగ్స్ లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ మనం ట్రిమ్ చేసుకుంటే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఇది. ఓకే. సో ఇలా కట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఎలిఫెంట్ కూడా కావాలంటే మనకి స్ట్రైట్గా ఉంటాయి కదండి, సో బెండింగ్ లేకుండా. అవును. సో సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఓకే. సో టూత్ పిక్ పాయింట్ మనకు బయటకు ఉంటే దాంట్లోకి ఈజీగా మనకి ఇన్సర్ట్ చేయడానికి బాగుంటుంది. సో మనం షేప్ని బట్టి వెజిటేబుల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి షేప్ను వెజిటేబుల్స్ తీసుకుని ఎస్, చేసుకోవచ్చు. పెద్ద బ్రింజాలు కూడా వస్తాయి కదా మనకు, భర్త బైగన్ అంటాం. సో వాటితో కూడా చేసుకోవచ్చు మనం. కొంచెం వంకి తిరిగి ఉంటుందనా? అవునండి. తొండం. సో ఆ షేప్లో ఉంటే పర్లేదు, లేకపోతే మనం ఇలా ట్రిమ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే. లెగ్స్ అండి. ఓకే. సో కూర్చున్నట్టుగా ఉంటుంది. కూర్చున్నట్టుగా. సో కొన్ని కార్టూన్ క్యారెక్టర్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అవును. మనం ఇలా వినాయకుని కూడా చేసుకోవచ్చు కదా. సేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐస్ వచ్చేసి సో కొంచెం చిన్నగానే ఉంటాయి కదండి. అవును. మిరియాలు సరిపోతాయి, లేదా లవంగం అన్న పెట్టేయచ్చు. ఓకే. బ్యూటిఫుల్, భలే ఉంది కదండి. జస్ట్ లెమన్, క్యారెట్ అండ్ దోసకాయ యూస్ చేసేసారు రాజు గారు. మనం కూడా కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే వెజిటేబుల్స్ని మనం మార్చి, రాజుగారు చెప్పినట్టు వంకాయ ఇంకా అలా కొన్ని వెజిటేబుల్స్ మార్చి మనం చేసుకోవచ్చు. షేప్ మనకు తెలుసు కాబట్టి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు, మజ్జిగ అంటేనే వేడి చేస్తే తగ్గించడానికి మనం ఎక్కువగా వాడతాము అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకో చిన్న చిట్కా ఇందులో ఏంటి అంటే, కాస్త పెరుగు తీసుకుని, ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు తీసుకుని అందులో పంచదార వేసుకుని కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే శరీరంలో వేడి చేయడం అనే సమస్య ఉండదు. ఒకవేళ వేడి చేస్తే కూడా వెంటనే తగ్గిపోతుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో చూద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కంద చుక్క కూర. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ బీ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ ఆల్సో కంద యాడ్ చేస్తున్నాం. సో కంద నుంచి మనకి క్యాలరీస్, కార్బోహైడ్రేట్ కంటెంట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ 100 grams ఆఫ్ కంద నుంచి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే క్యాలరీస్ ఎనీథింగ్ బిట్వీన్ 120 to 130 క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్వీన్ 20 to 25 grams అనేది మనకి కంద నుంచి యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్ సి, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఐరన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ ఏ కూడా మనకి కంద నుంచి లభిస్తుంది. అండ్ కందతో పాటు మనం చుక్కకూర యాడ్ చేస్తున్నాం కనుక చుక్కకూరలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ అనేది హై అమౌంట్స్లో ఉంటుందండి. అండ్ దాంతోపాటు బీ సాల్యుబుల్ వైటమిన్స్లో B2 కానివ్వండి, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కంటెంట్, చుక్కకూరలో ఐరన్ కూడా చాలా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్ ఆఫ్ ద గుడ్
గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అంటే ఆకుకూర కింద కూడా మనం చుక్కకూరకి కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ అండ్ హెల్దీ కాంబినేషన్. సో అందరు కూడా రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్, నిలువ పచ్చడి. కనుక ఇలాంటి రెసిపీస్లో సాల్ట్ అనేది ఎక్కువ అమౌంట్స్లో యాడ్ ఆన్ అవుతుంది. సో యాడ్ చేయడం వల్ల ఓవరాల్గా సాల్ట్ కంటెంట్ హై అమౌంట్స్లో లభిస్తుంది కనుక ఇట్స్ హై ఆన్ సాల్ట్, సోడియం. అండ్ ఆల్సో ఈ రెసిపీలో ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం వెజిటేబుల్, అది క్యాబేజ్ అండ్ క్యారెట్ అండ్ చిక్కుడి. సో ఈ మూడు కూడా ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్ పొటెన్సీ పెంచడానికి హెల్ప్ఫుల్. క్యాబేజ్ నుంచి కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఫైబర్ కంటెంట్ అండ్ మినరల్స్ లభిస్తాయి. కాకపోతే ఓవరాల్గా ఈ రెసిపీ హై ఆన్ క్యాలరీస్ అండ్ హై ఆన్ ఫ్యాట్ కనుక ఇలాంటి రెసిపీస్ మనం చాలా తక్కువ అమౌంట్స్లో, అది కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పనస గింజల కుర్మా. సో 100 grams ఆఫ్ పనస గింజల నుంచి క్లోజ్ టు 180 to 200 calories అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 40 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తాయి. ఇట్స్ లో ఆన్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా కూడా ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ బిట్వీన్ 10 to 12 grams ఆఫ్ ప్రోటీన్ అనేది పనస గింజల నుంచి లభిస్తుంది. అండ్ ఎస్పెషలీ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ రైబోఫ్లేవిన్ అండ్ థయామిన్ అలాంటి ఇంపార్టెంట్ బీ సాల్యుబుల్ వైటమిన్స్ మనకి పనస గింజల నుంచి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ హై ఆన్ ఫైబర్ కంటెంట్. కాజు నుంచి మనకి క్యాలరీస్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ఆల్సో మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ high on calories, high on protein and good amounts of micronutrients and also a good amount of antioxidant properties అనేది ఈ రెసిపీ నుంచి మనకి లభిస్తుంది. అండ్ ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ వెరీ హై. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కొబ్బరి పెసర బర్ఫీ. క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్. అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నెయ్యి యాడ్ చేస్తున్నాం. సో నెయ్యి కంప్లీట్గా ఫ్యాట్ సోర్స్. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది నెయ్యిలో చాలా హై అమౌంట్స్లో ఉంటుంది కనుక ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాట్ రిచ్. షుగర్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ సోర్స్, మిల్క్ యాడ్ చేస్తున్నాం కనుక మిల్క్ నుంచి మనకి ప్రోటీన్ సోర్స్ అండ్ ఆల్సో క్యాలరీస్ కూడా చాలా వరకు మిల్క్ నుంచి యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ పెసరపప్పు యాడ్ చేస్తున్నాం. సో పెసరపప్పు నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ అండ్ క్యాలరీస్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. ఎస్పెషలీ ఐరన్ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో పెసరపప్పు నుంచి లభిస్తుంది. అండ్ దాంతోపాటు మనం ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నాం అది ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరిలో కూడా చాలా వరకు సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ కూడా చాలా వరకు హై అమౌంట్స్లో ఉంటుంది కనుక ఇట్స్ హై ద ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఇట్స్ హెల్దీ అండి. కాకపోతే క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనె మంచి యాంటీసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది. అంటే ఏదైనా గాయమైనప్పుడు మనం సెప్టిక్ అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటాం కదా, అలా భయపడాల్సిన పని లేదు. వెంటనే కనుక ఆ గాయాన్ని వాష్ చేసుకుని మంచి తేనె అప్లై చేసుకున్నట్లయితే గాయం సెప్టిక్ కాకుండా ఉండడమే కాకుండా గాయం కూడా త్వరగా మానిపోతుంది. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.